కామారెడ్డి జిల్లా పల్వంచ మండల్ బండరామేశ్వర్పల్లి గ్రామంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వయంభూ దేవాలయం శివరాత్రి పర్వదినంలో 3 రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. మంగళవారం నుండి గురువారం వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. చెప్పు అంటే అలా శివరాత్రి వెళ్ళాక శివరాత్రి అమావాస్య వెళ్ళాక ఫోటోలు పీడిఎఫ్ పంపినా ఏడు నిమిషం
పార్వతీ రాజరాజేశ్వర టెంపుల్, బండరామేశ్వర గ్రామము. ఇది చాలా చరిత్ర గల టెంపుల్. కాకతీయ రుద్రమాదేవి నిర్మించినటువంటి ఈ దేవస్థానం చాలా పవిత్రమైనది. ఈ పవిత్ర దినాల్లో శివరాత్రి మహా ఉత్సవాలు జరుగుతాయి. మాఘమాసం నందు ఉదయం 24 రోజు సాయంత్రం స్వామి అమ్మవారికి బోనాలు జరుగుతాయి. మరియు తెల్లవారుజామున 26వ తారీఖు నాడు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము మరియు పార్వతుల శివపార్వతుల ఎదుర్కోళ్ళు, శివపార్వతుల కళ్యాణం, అనంతరం తీర్థప్రసాదాలు మరియు తెల్లవారుజామున స్వామివారికి రుద్రహోమం కలదు. మరియు తదనంతరం అన్నదాన కార్యక్రమం కలదు. మరునాడు స్వామివారి రుద్రహోమము మరియు స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమం కలదు. ఓం నమ శివాయ. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం స్వయంభూ క్షేత్రం, గ్రామం బండరామేశ్వరపల్లి, మండలం పాల్వంచ, కామారెడ్డి జిల్లాలో అతి పురాతనమైన దేవాలయము, శివాలయం కలదు. ఈ శివాలయానికి 3 రోజుల ఉత్సవాలు జరుగుతున్నవి. ఇది 25/2/2025 మంగళవారం రోజున బోనాల పండగ నిర్వహిస్తారు. మరియు 26/2/2025 రోజున మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. చుట్టూ 4-5 విలేజ్ల ప్రజలు ఇందులో పాల్గొంటారు. చాలా పవిత్రమైన దేవాలయము. ఇక్కడ శివాలయానికి వచ్చి శివుని దర్శించుకొని భక్తుల కోరికలు తీర్చుకున్నట్టయితే తక్షణమే నెరవేరుస్తారని ఇక్కడి ప్రజల నమ్మకము. మేము బండరామేశ్వరపల్లి వాస్తవ్యులం. ఇక్కడ ప్రజలమందరం కలిసి ఉత్సవాలు నిర్వహిస్తాము. ఈ ఉత్సవాల్లో ప్రజలు, గ్రామస్తులు, చుట్టుపక్కల విలేజ్ వాళ్ళ సహకారంతో చందరూపంగా వసూలు చేసి ఉత్సవాలు నిర్వహిస్తాము. మరియు 27/2/2025 రోజున అన్నదాన కార్యక్రమం కూడా ఉంటది. కావున భక్తులందరూ పాల్గొని శివుని కృప కాగలరని కోరుచున్నాము. శివాయ. ఇది బండరామేశ్వరపల్లి విలేజ్లో శ్రీ రాజరాజేశ్వర స్వామి స్వయంభూ క్షేత్రము. ఈ ఆలయము కాకతీయ రుద్రమాదేవి పాలనలో కట్టడం జరిగింది. ఇక్కడి శిలాశాసనాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ ఆలయంలోనే ఉన్న స్తంభాల పైన చెక్కడం జరిగింది. ఏ సంవత్సరంలో కట్టడము ఏది, ఇది గుడి యొక్క పురాతనం అంతా కూడా స్తంభాలకు చెక్కడం జరిగింది. సుమారుగా 750 సంవత్సరాల క్రితం పురాతనంలో ఈ ఆలయం కట్టడం జరిగింది. ఈ ఆలయానికి ముఖద్వారం పక్కన భైరవ స్వామి, కాలభైరవ స్వామి ఆలయం కూడా కలదు. ఈ విశిష్టత, ఈ ఆలయం పక్కనే కాలభైరవ స్వామి కాశీలో తప్ప ఎక్కడా లేరు. ఈ ఆలయం దగ్గరనే ఉంది. కావున ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. చుట్టుపక్కల నుంచి 10 గ్రామాల నుండి జనాలు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. 3 రోజులు జనాలు చాలా అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే, ఇక్కడ పక్కనే ఉత్తరగంగా కోనేరు అని కూడా ఉన్నది మాకు దగ్గరలో. అందులో స్నానం ఆచరించి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం, అలాగే మా నమ్మకం కూడా. కానీ మా దురదృష్టం ఏంటంటే, ఈ ఆలయాన్ని డెవలప్ చేసుకోవడానికి ఏ రాజకీయం నాయకులు కానీ ఎవరు కానీ సహకరించడానికి ముందుకు రావడం లేదు. మా యొక్క మీడియా తరఫున చిన్న విన్నపం ఏంటంటే, రాజకీయ నాయకులు కానీ పార్టీలు ఏవైనా మాకు సపోర్ట్ చేసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఎండోమెంట్ దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా మీ మీడియా తరఫున కోరుకుంటున్నాం. శ్రీ రాజరాజేశ్వర స్వామి స్వయంభూ క్షేత్రం. ఇది గ్రామము బండరామేశ్వరపల్లి, పాల్వంచ మండల్, కామారెడ్డి డిస్టిక్లో ఈ అతి పురాతనమైన వైభవంగా నిర్మించబడిన ఈ శివ దేవాలయం. ఇక్కడ గ్రామస్తులు తెలిపే విధానం, ఇది కాకతీయ కాలంలో నిర్మించబడిన ఈ శివ దేవాలయం.
ఇక్కడ ఈ మారుమూల గ్రామం నుంచి అంటే ఒక 10 గ్రామాల పెట్టు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఒక ఆత్మవిశ్వాసంతో ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు కానుకలు ఇస్తూ స్వామివారికి సమర్పిస్తూ వాళ్ళ స్వామివారి ఆశీస్సులు పొందుతారని ఇక్కడి గ్రామ ప్రజల నమ్మకం. ఇక్కడి గ్రామ ప్రజలు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ వాళ్ళు కలిసికట్టుగా ఈ అన్ని విలేజ్ల వాళ్ళు అందరూ ప్రజలు ఇక్కడ ఐక్యతో కూడి స్వామివారి ఇక్కడ శివరాత్రి రోజు 3 రోజుల పర్వదినము జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడి ఐకమత్యంతో స్వామివారి ఆశీస్సులతో పొందుతూ వచ్చిన వారి భక్తులకు మంచి కార్యక్రమాలు జరిపిస్తూ ఇక్కడ ఈ స్వామివారి ఆశీస్సులు పొందుతారని గ్రామీణుల పూర్తి నమ్మకం. అంజలి ASN 24 న్యూస్ ఛానల్ శ్రీనివాస్ కెమెరామెన్తో రిపోర్టర్ అంజనేయులు.